ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం దేవుని బిడ్డలారా. మరి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనము చదువుతూ ఉన్నాను, మీరు గమనించండి. వారు ఏ దేశంలో నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడలా మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఏమని రాయబడుతూ ఉన్నది? వారు ఏ దేశములోంచి అయితే వచ్చినారో మళ్ళీ మరలా తిరిగిపోవటానికి వారు ఆ దేశాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని రాయబడుతూ ఉన్నది. మనం ఏడు నుంచి వచ్చాము? పరలోక రాజ్యములో నుండి, పరలోకపు యొక్క దేశములో నుండి మనం వచ్చినాము. నిజమేనా? మంది ఆ దేశమేనా? అవును. ఈ భూమి మీద నువ్వు ఎంతకాలం జీవించినా తిరిగి మళ్ళీ అక్కడికి చేరాలి. నిజమేనా? మరి అటువంటి మనము మన జీవిత యాత్రలో మనం వచ్చిన చోటుని జ్ఞాపకం ఉంచుకోవాలి. మర్చిపోతే వెళ్ళడానికి అవకాశము లేదు. ఈ లోకంలో మరిపింపజేసే అనేకమైన ఈ భూమి మీద మనిషికి కనబడుతూ ఉన్నాయి. అందుకనే పరలోక రాజ్యంలో నుంచి వచ్చినాననే ఒక గ్రహింపు లేకుండా చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. లేదు, నువ్వు ఒక దేశం నుంచి వచ్చినావు, మళ్ళీ తిరిగి అదే దేశానికి వెళ్ళాలి అంటే ఆ దేశాన్ని నువ్వు ఎంతైనా జ్ఞాపకం ఉంచుకోవాలని వాక్యం రాయబడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ సమయంలో నువ్వు ఈ భూ సంబంధమైన వ్యక్తివి కావు. నువ్వు పరలోక రాజ్యంలో నుండి ఆ దేశంలో నుంచి వచ్చినా మళ్ళీ తిరిగి ఆ దేశానికి వెళ్ళాలి. అయితే ఈ లోక యాత్రలో కొనసాగుతూ ఆ దేశాన్ని మర్చిపోయి పాపానికి దాసురాలుగా మార్చబడితే దయతో జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నువ్వు వచ్చిన దేశం అది పరలోక దేశం. ఆ రాజ్యానికి మళ్ళీ తిరిగి ఆ దేశానికి మనం వెళ్ళాలి. ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశంలో ఉన్నాము. కాబట్టి ఈ యాత్ర ముగిసిన తర్వాత మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నరులారా తిరిగి రమ్మని సెలవిస్తున్నానని ఆయనే మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో నీ ఆయుష్య ఆయన ఎంతైనా ఇచ్చినప్పుడు ఈ ఆయుష్య అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఉండే దేశానికి మనము వెళ్ళాలా. అందుకని ఆయన నరులారా తిరిగి రండని ఆయన పిలిచే దేవుడై ఉన్నాడు. కనుక మన దేవుడిని, మనం వచ్చిన దేశాన్ని మర్చిపోకుండా ఈ యాత్రలో కొనసాగుతున్న మనము జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని ఎల్లవేళలా గణపరుస్తూ ఆ దేశానికి వెళ్ళటానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాము. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, మేము ఏ దేశంలో నుంచి అయితే వచ్చినామో తిరిగి మళ్ళీ అదే దేశంలో ప్రభువా మేము ప్రవేశించాలి అంటే అయా ఈ లోక యాత్రలో కొనసాగుతున్న మేము మర్చిపోకుండా, పాపంలో శాపంలో కొనసాగకుండా అయా మేము ప్రభువా తిరిగి వచ్చిన ఆ దేశాన్ని మళ్ళీ వెళ్ళటానికి మాకు సహాయం చేసి మీ కృపను అనుగ్రహించమని, నీ బిడ్డలైన వారిని కూడా బలపరిచి వారు ఏ దేశం నుంచి అయితే వచ్చినారో తిరిగి మళ్ళీ అదే దేశానికి వెళ్ళాలి. కాబట్టి ఆత్మీయ యాత్ర జీవిత మార్గం అంతట్లో తోడై ఉండి ఆ బిడ్డలను బలపరిచి ఆ రాజ్యానికి నడిపించమని, ఆ యొక్క వారి కుటుంబాలను కూడా 30 60 100 దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.